పూర్వం విజయనగర సామ్రాజ్యంలో రాజు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు. ఒకరోజు రాజ్యంలోని ప్రజలంతా ఆందోళనగా ఉన్నారు. రాజభవనంలో మహారాణి ధరించిన విలువైన హారం కనిపించకుండా పోయింది. ఆ హారం చాలా విలువైనది. ఆ హారం ఎవరు దొంగిలించారో తెలుసుకోమని భద్రతా సిబ్బందికి తెలియజేస్తాడు రాజు. అయినా రాజుగారికి ఆ హారం గురించి తెలియలేదు. రాజుగారు వారి ఆస్థానంలోని కవి అయిన తెనాలి రామకృష్ణన్ని పిలిపించారు. రామకృష్ణ, నీవే ఈ సమస్యను పరిష్కరించాలి అని రాజుగారు చెప్పారు. తెనాలి రామకృష్ణ చిరునవ్వుతో, ఈరోజు సమయం ఇవ్వండి మహారాజా, ఆ హారం దొంగిలించిందెవరో నేను తెలియజేస్తాను అని చెప్తాడు. ఆ రోజు రాత్రి సమయంలో రామకృష్ణ రాజభవనంలోని మొత్తం పనిచేసేవారిని అందరినీ పిలిపించారు. అప్పటి వరకు ఎవరూ తప్పు చేయలేదని అనిపించినా తెనాలి రామకృష్ణ ఒక ఉపాయం ఆలోచించాడు. అక్కడున్న అందరికీ ఇలా చెప్తాడు, ఇది మాయాకర్ర, వీటిని ఒక ఋషి ప్రసాదించారు. మీలో ఎవరైనా ఆ హారం దొంగిలిస్తే ఈ కర్ర 2 అంగుళాలు పెరుగుతుంది అని చెప్తాడు. అందరికీ ఒకే పరిమాణం ఉన్న కర్రనిస్తాడు. ఈ కర్రను మీరు నిద్రిస్తున్న సమయంలో మీ మంచం కింద పెట్టండి. రేపు ఉదయం మళ్ళీ ఇవే కర్రను తీసుకురావాలి అని చెప్తాడు. అందరూ భయంగా వెళ్ళిపోయారు. కానీ అసలు దొంగ అయిన పని మనిషి భయంతో తన కర్రను 2 అంగుళాలు కత్తిరించింది. మరుసటి రోజు ఉదయం తెనాలి రామకృష్ణుడు ఒక్కొక్కరి కర్రను తాడు సహాయంతో కొలిచాడు. కానీ ఒక అమ్మాయి కర్ర మాత్రం చాలా చిన్నదిగా ఉంది. తెనాలి రామకృష్ణ నవ్వుతూ, ఈ మాయాకర్ర పెరగలేదు, కానీ నువ్వే నిజం బయటపెట్టావు. నీవే ఆ హారం దొంగిలించిన దొంగవి అని చెప్తాడు. ఆమె తను చేసిన తప్పు ఒప్పుకొని మహారాజు గారిని క్షమించమని వేడుకుంటుంది. తెనాలి రామకృష్ణ తెలివితో నిజాన్ని బయటపెట్టించాడు. రాజుగారు తెనాలి రామకృష్ణుని పిలిచి, నీవు నీ తెలివితో ఒక్కరిని కూడా గాయపరచకుండా తక్కువ సమయంలో నిజాన్ని బయటపెట్టావు. నిజమైన మంత్రి నీవే అని తెనాలి రామకృష్ణుడికి బహుమతిని అందించాడు. తప్పు చేసిన వారు భయంతో తాము చేసిన తప్పు ఒప్పుకుంటారు. తెలివిగా ఆలోచిస్తే మోసం చేసేవారిని కూడా నిజం చెప్పేలా చేయవచ్చును. విజయనగర సామ్రాజ్యంలోని ఒక గ్రామం. ఆ గ్రామంలో రామయ్య ఒక దారిలో వెళ్తూ ఉండగా అతనికి బంగారు నాణాలతో నిండిన సంచి దొరుకుతుంది. అతడు నిజాయితీతో ఆ సంచిని తీసుకొని నేరుగా రాజ్మహల్కి వెళ్తాడు. మహారాజా, ఈ బంగారు నాణాల సంచి నాకు దొరికింది. దీని యజమానిని మీరు కనుక్కొని దయచేసి అందించండి అని చెప్తాడు. రాజుగారు అతని నిజాయితీకి అభినందించి ఆ సంచి యజమానిని ఎవరో తెలుసుకోవాలంటూ తన అధికారులను ఆదేశించాడు. కొంత సమయం తర్వాత ఆ గ్రామంలో ఉన్న ఒక వ్యాపారి రాజమహల్కి వస్తాడు. ఆ సంచి నాదే మహారాజా అని చెప్తాడు. రాజుగారు ఆ సంచిని అతనికి ఇవ్వమని చెప్తాడు. కానీ ఆ వ్యాపారి దానిని చూస్తూ ఇలా అన్నాడు, ఇది నా సంచి కాదు. నా సంచిలో ఇంకా ఎక్కువ బంగారం ఉండేది. ఇది తక్కువగా ఉంది. అక్కడే ఉన్న రామయ్య, మహారాజా, నాకు దొరికిన విధంగానే తీసుకువచ్చాను, ఒక్క నాణెం కూడా తీసుకోలేదు అని చెప్తాడు. ఈ సమస్యను పరిష్కరించడానికి తెనాలి రామకృష్ణను పిలిపించారు మహారాజు గారు. తెనాలి రామకృష్ణ, ఈ వ్యాపారి చెప్తున్న దాని ప్రకారం ఇది తన సంచి కాదని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి దీనిని భద్రపరచండి. ఆయనది వేరే సంచి కనుక వెతకాలి అని చెప్తాడు. వెంటనే ఆ వ్యాపారి, లేదు లేదు, ఇది నాదే, పొరపాటు జరిగింది అని, మహారాజా నన్ను క్షమించండి, నేను ఇంకా బంగారం కావాలనే ఆశతో అబద్ధం చెప్పాను. రాజుగారు కోపంతో, నిజాయితీగా ఉన్నవారిని మోసం చేయాలని చూశావు. నీ మోసం తెనాలి రామకృష్ణుని వలన బయటపడింది. రాజుగారు రామయ్యకు ఆ సంచి కన్నా ఎక్కువ బంగారంతో నిండిన కానుకను బహుమతిగా ఇచ్చాడు. నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది. ఆ రోజు నుండి గ్రామంలోని ప్రజలు నిజాయితీగా ఉండేవారు.